వాటిలో ప్రధానంగా మనకి 45 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్ ఇవ్వాలి మనం అడుగుతూనే ఉన్నాం. వారు 53 విద్యార్థులు దాటితేనే రెండో సెక్షన్ ఇస్తామని వారు అన్నారు. ఈ విషయం మీద కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. అంతేకాకుండా వీటితో పాటుగా తెలుగు మీడియం సమాంతరంగా నిర్వహించాలనేది ఈ తెలుగు రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి మన రాష్ట్రంలో తెలుగు మీడియం కావాలనేది ఇప్పటి నుంచే మేము కోరుతా ఉన్నాం. దాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఒప్పుకొని ఈరోజు దాని మీద నిర్ణయం చేపకపోవడం అనేది ఈ రెండు విషయాల మీద సందిగ్ధత నెలకొన్న సందర్భంలో వీటి పరిష్కారం ముందు చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడమన్నాం. అయితే ఈ రోజుకి కూడా వారు చేసిన కొంత ప్రయత్నం అయితే పురోగతి కనిపించినప్పటికీ కూడా ప్రధానంగా ఈ రెండు విషయాల మీద క్లారిటీ ఇవ్వలేని కారణంగా మరి విద్యాశాఖ మంత్రి గారు ఇస్తారా క్లారిటీ, లేకపోతే విద్యాశాఖ అధికారులు ఇస్తారా తెలియని కారణంగా ఈరోజు మా కార్యక్రమం ఏదైతే మేము నిర్ణయించుకున్నామో ఆ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్ణయించాలని చెప్పి 21వ తేదీని జిల్లా విద్యాశాఖ అధికారులు ముట్టడి కార్యాలయాల ముట్టడిని యథావిధిగా కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకున్నాం.